రాజకుమారి మరియు రాక్షసుడు. ఒక కాలంలో దూరమైన రాజ్యంలో ఓ అందమైన రాజకుమారి శైలజ నివసించేది. ఆమె ధైర్యవంతురాలు, తెలివైనదీ కావడంతో ప్రజలు ఆమెను ఎంతో ప్రేమించేవారు. కాని ఒకరోజు రాజ్యంలో ఓ రాక్షసుడు ప్రవేశించాడు. అతను ఊరి యువతులను అపహరిస్తూ ప్రజల్లో భయం కలిగించేవాడు. రాజు తన సైన్యాన్ని పంపినా ఎవ్వరూ ఆ రాక్షసుడిని ఓడించలేకపోయారు. ఆ సమయంలో శైలజ ముందుకు వచ్చి చెప్పింది, నన్ను అనుమతించండి తండ్రిగారు, నేనే అతనిని ఎదుర్కొంటాను. రాజు మొదట ఇష్టపడలేదు. కాని ఆమె ధైర్యాన్ని చూసి అనుమతి ఇచ్చాడు. ఆమెకు ఒక తలవాలను, ఒక కత్తి మరియు తన ప్రేమించిన జాతిపరుగు గుర్రం ఇచ్చాడు. రాక్షసుని గుహకి ప్రయాణం. రాజకుమారి పర్వతాల్లో ఉన్న ఒక గుప్త గుహకు వెళ్ళింది. అక్కడే రాక్షసుడు నివసిస్తున్నాడు. తలచాపగా గుహ దగ్గరికి చేరింది. అందులోకి వెళ్తూ ఆమె అక్కడ రాక్షసుడి జీవశక్తి ఒక మంత్రిక పక్షి ఎన్చాంటెడ్ ప్యారట్ లో ఉండిందని తెలుసుకుంటుంది. ఆ పక్షి ఒక పంజరంలో బందీగా ఉంది. కాని పంజరాన్ని తెరవడం అంత ఈజీ కాదు. దానిని సంరక్షిస్తూ ఒక మాయగాడి బంధం పెట్టి ఉన్నాడు. 3 బంధాలు తెరిపించాలి. ధైర్యంతోనే మొదటి తాళం, బుద్ధితో రెండవ తాళం, పరిపూర్ణ నమ్మకంతో మూడవ తాళం. శైలజ తన తెలివితేటలతో ఈ 3 బంధాలను కూడా సఫలంగా ఎదుర్కొంది. చివరికి ఆ పంజరాన్ని తెరిచింది. పక్షి బయటికొచ్చి ఆ రాక్షసుని మీద ఎగిరింది. పక్షిని పట్టుకోగలిగినంతలో రాక్షసుడు గాల్లో మంటలా అరిగిపోయాడు. రాజకుమారి విజయంతో తిరిగి రావడంతో రాజ్యం సంతోషంతో ఉత్సవాలు జరిపింది. నీతి పాఠం: ధైర్యం, తెలివి మరియు నమ్మకం కలిగి ఉంటే ఎంతటి కష్టమైన సమస్య అయినా పరిష్కరించవచ్చు.